తిరుపతి పురవీధులు గోవింద నామాలతో మారుమోగుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుపతి క్షేత్రంలో అడుగడుగునా భక్తి భావం పెంపొందించాలన్న సంకల్పంతో స్థానిక భజన మండలి కళాకారులు శ్రీవారికి ఎంతో ఇష్టమైన శనివారం రోజున నగర సంకీర్తన చేస్తున్నారు. 100 మందికి పైగా భజన మండలి కళాకారులు ప్రతి రోజు ఉదయం 5 గంటలకు సాంప్రదాయ వస్త్రాలతో నుదుటిపైన గోవిందనామాలతో స్థానిక గోవిందరాజస్వామి ఆలయం వద్దకు చేరుకుంటున్నారు. అక్కడి నుంచి మేళ తాళాలు, మంగళ వాయిద్యాలు నడుమ తిరువీధులలో నగర సంకీర్తన చేస్తూ నగరంలో ఆధ్యాత్మిక శోభను తీసుకువస్తున్నారు. నగర సంకీర్తన అనంతరం భక్తులకు అన్నప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నగర సంకీర్తన మండలి సభ్యులు గుండాల గోపీనాథ్, వాసుదేవరెడ్డి, రాజశేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముఖ్యమైన దినము, ఈ శనివారము, ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్క భక్తులు వచ్చి ఈ గోవిందరాజ స్వామి గుడి ముందర అందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ నుండి ఎటువంటి పుణ్య పాపాలు పోవడానికి ఈ భజన మందిరంలో పాల్గొనాలనేసి ప్రతి ఒక్కరిని ఒక్కసారి ఈ యాత్రలో పాల్గొనండి. మీకు ఏ విధంగా ఉంటుందో మళ్ళీ మీరే చూడండి. ఒక్కసారి పాల్గొన్నారంటే మీరు మళ్ళా ప్రతిసారి వచ్చేదానికి మీకే అవకాశం ఉంటుంది. ఓం నమో వెంకటేశాయ. ప్రతి శనివారము మన తిరుపతి నగర సంకీర్తన మండలి తరఫున ఈ యొక్క సంకీర్తన జరుగుతోంది. అందులో స్వామివారి దయ వల్ల, ఈ సంకీర్తన మండలి వారి దయ వల్ల నేను కూడా రోజు ప్రతి వారము వస్తున్నాను. సో మనసుకి ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే భగవంతుడి ప్రణామాలు చేసుకుంటూ, నామాలు జపించుకుంటూ, భక్తి భజనలు చేసుకుంటూ ఇవి ఆనంద పరస్పరం తేలిపోయే కొద్దికి ఎంతో మనసుకు ఉల్లాసంగా ఉంటుంది. సో తిరుపతి ప్రజలు అందరినీ కోరుకునేది ఒకటే, అందరూ వచ్చి తమ వంతు ఒక్కసారి చెప్పినట్టు అందరూ ఒక్క వారం వచ్చి పోతే మళ్ళీ మీకే రావాలనిపిస్తుంది. సో అవకాశం అందరికీ ఇచ్చినట్టు భగవంతుడికి అందరూ రావాలని కోరుకుంటూ ధన్యవాదాలు. గోవింద గోవింద. శనివారం ఈ శ్రావణ మాసంలో మహావిష్ణువుకి అతి ప్రీతమైనటువంటి మాసము. అందులోనూ ఈ మాసమందు ఈ శ్రావణ మాసంలో చక్కగా వరలక్ష్మి వ్రతము, అదేవిధంగా ఆడికీర్తిగా మనకి తిరుమల క్షేత్రంలో అతి వైభవంగా ఈ యొక్క శనివారం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి యొక్క 7వ వారము, చివరి శనివారము 7 రోజులు. 7వ రోజు శనివారం 7 కొండల మీద కూర్చున్నటువంటి భగవంతుడు ఆ యొక్క శనిదోషాన్ని పోగొట్టడానికి భక్తులందరికీ 7 కొండల మీద కూర్చుని శనీశ్వరుని యొక్క నల్ల రూపాన్ని ధరించి, ఆ యొక్క నలుపు వర్ణాన్ని ధరించి అందరి భక్తులను కోరికలు తీర్చడానికి, శనిదోషం నుండి విముక్తి కావడానికి ఈ శ్రావణ మాసం చాలా విశిష్టమైనటువంటిది. ఈ మాసంలో నిత్యం ఎవరైతే పూజలు, పునస్కారాలు, నామ సంకీర్తన, భజన కీర్తనలు, అదేవిధంగా మహావిష్ణు ఆరాధన, నారాయణ భక్తులుగా ఉండి ఆ యొక్క దోషాన్ని పోగొట్టుకోవడానికి ఈ శ్రావణ మాసము విశిష్టమైనటువంటిది. అందులో శ్రావణ పౌర్ణమి కూడా చాలా విశిష్టమైనటువంటిది ఈ మాసంలో వస్తున్నది. కాబట్టి అందరు భక్తులు ఈ తిరుపతి పుణ్యక్షేత్రం నందు
శ్రీ శ్రీ గోవిందరాజుల స్వామి ఆలయ సన్నిధానంలో శనివారం రోజు తెల్లవారుజామున 5 గంటల నుండి 7 గంటల వరకు నామ సంకీర్తన చేసుకుంటూ తిరుమాడ వీధుల్లో 4 వీధుల్లో పురవించి అందరూ భక్తులంతా అధిక సంఖ్యలో పాల్గొని ఈ భక్తులను అందరూ కూడా ఆ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి ఆ విధంగా గోవిందరాజుల స్వామి వారు ఎల్లవేళలా కాపాడుతూనే తిరుపతి పుణ్యక్షేత్రాన్ని ఇంకా పెద్ద నగరంగా చేసి మన భక్తులందరికీ విశ్వసనీయంగా ఆశీర్వాదాన్ని ఇవ్వాలని మరి కోరుకుంటున్నాం.